నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కిమ్ పాలనలో ఉత్తర కొరియా లాగా, తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లాగా గత 5 ఏళ్లు చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ శుభ సూచికలు కనిపిస్తున్నాయి. పొలో అంటూ రాష్ట్రం వదిలి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు హలో అంటూ మళ్లీ మన రాష్ట్రానికి వస్తున్నారు. 45 ఏళ్ల వయసులోనే చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి ప్రపంచ నాయకుల్ని పారిశ్రామికవేత్తల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది. దావోస్లో ఆయన మరోసారి చారిత్రక పాత్ర పోషిస్తున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించేలా వేలాది కోట్ల పెట్టుబడుల్ని తన వైపు అనుభవంతో ఆకర్షిస్తున్నారు. విజనరీ లీడర్గా తనకున్న గ్లోబల్ ఇమేజ్తో దిగ్గజ పరిశ్రమల్ని ఏపీకి రప్పిస్తున్నారు. దావోస్ పర్యటన వల్ల ఏపీకి కలిగిన లాభమేంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, కరణం ప్రసాద్ గారు, క్రియోటో సొల్యూషన్స్ సిఎండి. నరేష్ గారు, దావోస్ లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడికి ఏపీ తెలంగాణ సీఎంలు వెళ్లారు? అక్కడికి వెళ్ళడం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనం ఏంటి? ఒకటండి, దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 50 హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ అటెండింగ్ అండి. ఇది 1971లో పెట్టారండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఏంటంటే పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్, సివిల్ సొసైటీ వీళ్ళందరూ కలుసుకునే చోటండి. ఇన్ ఏ ఫ్రీ అట్మాస్ఫియర్ వితౌట్ ఎనీ ప్రెషర్. ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గ్లోబల్గా ఎక్కడ మంచి వాతావరణం ఉంటే బిజినెస్ మెన్ని ఆ ఏరియాకి డైరెక్ట్ చేస్తాకి గ్లోబల్ లీడర్స్తో డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడించి ఫారం అండి. సో ఈ ఫారంలోకి వెళ్తాం వల్ల తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే అడ్వాంటేజ్ అంటే దే విల్ డైరెక్ట్లీ మీట్ విత్ ద డెసిషన్ మేకర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. 50 హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ అటెండింగ్ అండ్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారో, గ్లోబల్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో, హూ హ్యావ్ క్రియేటెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వెల్త్, లక్షలాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సదస్సుకు వస్తారండి. ఆ సదస్సులో ఏంటంటే అడ్వాంటేజ్, దే విల్ మీట్ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా అదర్ చీఫ్ మినిస్టర్స్, అదర్ హెడ్స్ ఆఫ్ స్టేట్, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ, హూ ఎవర్ వాంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు దేర్ కంట్రీ, దే విల్ డైరెక్ట్లీ మీట్ దీస్ ఎంటర్ప్రెనర్స్ అండి. ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో ఈ బిజినెస్ మెన్ ఈ పొలిటికల్ లీడర్స్ మీట్ అయ్యి దే విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్, ఈ స్టేట్ వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గాట్ టు ఆఫర్, తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆఫర్ చేయగలుగుతుంది, వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి, వాట్ ఇస్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇండియాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1లో ఉన్నాం, లేకపోతే అంటే మన గ్రీన్ ఎనర్జీ హబ్గా ఉన్నాం, లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఫ్యూచర్ అంతా ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ గవర్నెన్స్ ఉంది, స్టేబుల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉంది. టుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓన్లీ ఈస్ హెల్పింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ ద స్టేబుల్ గవర్నమెంట్ ఫర్ ఇండియా. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రెస్టీజ్ ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ ఫార్మ్లో పెరిగి గతం మీద కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సీఎం గారికి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అండి. ఎందుకంటే టుడే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ హెల్ప్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇండియా వైపు చూసే ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరన్నా ఇండియాకి పెట్టుబడి పెడదామని అనుకుని వస్తే ఫస్ట్ చాయిస్ విల్ బి ఆంధ్రప్రదేశ్, బికాస్ చంద్రబాబు నాయుడు గారు మాట కాదనలేరు ఎవరు, నరేంద్ర మోడీ. చంద్రబాబు నాయుడు గారు ఎనివే నోన్ ఫర్ ఈ వాస్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అడగగానే వెంటనే పర్మిషన్స్ ఇచ్చి అండ్ ఈజ్ ఫెసిలిటేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎ బిగ్ వే. ఈ లాస్ట్ 6 monthsలోనే ఎ ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ కమిన్ అండి. దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ వీ గోయింగ్ టు ద ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షోకేస్, అంటే ఇంటర్నేషనల్ ఫారంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత బ్యాడ్ కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ. ప్రపంచంలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా, లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ, ఎ వెరీ గుడ్ కోస్ట్ లైన్, ఎ వెరీ పాజిటివ్ అండ్ ఫ్రెండ్లీ క్లైమేట్, పొలిటికల్ క్లైమేట్. ఈ మెసేజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఇస్తాం వల్ల దే విల్ బి వెరీ హ్యాపీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీంతో పాటు మనకున్న అడ్వాంటేజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చాలా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తుందండి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఇండియాలో. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఫీల్ వెరీ సెక్యూర్. మనకున్న డబుల్ అడ్వాంటేజ్ అంటే కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్న అడ్వాంటేజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి మోర్ కీన్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ ద బ్లాంకెట్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఇస్ గివింగ్ అండి. సో ఈ పొలిటికల్ సపోర్ట్ ఉండటం వల్ల, ఈ కౌంటర్ గ్యారంటీ ఉండటం వల్ల, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ స్కిల్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని ప్రపంచ స్థాయిలో ప్రపంచ లీడర్స్కి, ఆల్ బిజినెస్ మెన్కి చెప్తాకి ఇది బెస్ట్ అవకాశం టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆపర్చునిటీ టు ఆంధ్రప్రదేశ్ అండి. దట్స్ వాట్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు పర్సనల్గా వెళ్ళి both of the top 2 people have gone and explained to all the important people in the world there. ప్రసాద్ గారు, ఇప్పుడు నరేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గ్లోబల్ ఇమేజ్ కూడా పెట్టుబడులు ఏపీకి రావడానికి ఒక కారణంగా భావించవచ్చా? దావోస్ వెళ్ళిన తర్వాత సీఎం గారిని అడిగితే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే, అసలు గ్లోబల్గా ఏమేమి ఎమర్జెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి స్టడీ చేయడానికి వెళ్తున్నాను దావోస్ అన్నారు. అంటే దాని తర్వాత ఏంటంటే నెట్వర్క్, గ్లోబల్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీస్ అందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చే ఈవెంట్ కాబట్టి అక్కడ మనకి ఈజీగా ఉంటుంది.
నేను ప్రతి కంట్రీ వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యేదానికన్నా ఇక్కడ అందరూ వస్తారు కాబట్టి ఈ మీటింగ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మన ఏపీ స్ట్రెంగ్త్స్ అన్నీ కూడా నేను కమ్యూనికేట్ చేయగలను ప్రాపర్గా. దేనికంటే అండి, ఈయనకి ఇంత అనుభవం ఉంది కాబట్టి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఇంచ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడెక్కడ ఏమేమి పొటెన్షియల్స్ ఉన్నాయో చాలా తెలుసండి. అండ్ మెయిన్ ఏంటంటే ఆయన బిజినెస్ చేయటము, ఎంఓయూలు ఇవే కాదండి. ఆయన ఏంటంటే ఎగ్జాక్ట్గా మేమేం చేయగలమనే చేసి చూపించగలగా సత్తా ఉన్న నాయకుడు కాబట్టి అంతకుముందు ఉన్న అనుభవంలో ఆయన హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ అన్ని ఏరియాల్లో కూడా ఏపీలో కానీ చాలా చేశారు. అంతకుముందు సీఎంగా ఉన్నారు. అవన్నీ కూడా డిమాన్స్ట్రేట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి వైపున టర్న్ అవటానికి నరేష్ గారు చెప్పినట్టు అవకాశం ఉంది. అందరూ టర్న్ అయ్యారు. బెల్లం ఎక్కడుంటే ఈగలన్నీ వస్తున్నట్టు డెఫినెట్గా చంద్రబాబు గారు ఈజ్ ఏ దావోస్ మ్యాన్ అని చెప్పి దే ఇన్వైటెడ్ అండి. దావోస్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చెప్పటమే కాదు, మాటల్లో చెప్పటమే కాదు, ఇప్పుడు అమరావతి ఉందండి. అమరావతిని 3 నెలల్లో ఫండింగ్ దాదాపుగా 30,000 crores ఇమీడియట్గా వరల్డ్ బ్యాంక్ కానీ ఐ థింక్ వరల్డ్ బ్యాంక్ చరిత్రలోనే అంత క్విక్గా శాంక్షన్ చేసిన ప్రాజెక్టు అమరావతి అవుద్దండి. అంటే అందరికీ కూడా చూపించారు, చెప్పటమే కాదు, 30,000 crores ఆల్రెడీ శాంక్షన్స్ తెప్పించుకోగలిగారు. ఇండస్ట్రియల్ హబ్స్ అన్నీ కూడా దాని మీద కూడా ఓరవకల్ కానీ కొప్పర్తి కానీ ఇవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా దేనికంటే కాన్ఫిడెన్స్ అనేది ఇన్వెస్టర్స్కి పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి మాటల ముఖ్యమంత్రే కాదు, చేతల ముఖ్యమంత్రి అనేది ఈ టర్మ్లో కూడా ఆయన ఇనీషియల్ ఈ పీరియడ్లోనే చేసి చూపించడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా చాలా అంటే మా స్టేటు అట్లీస్ట్ వీ విల్ 15% గ్రోత్ రేట్లో మేము ఉంటామనేది కాన్ఫిడెంట్గా చెప్పారు. అందరికీ కూడా అందరు ఇన్వెస్టర్స్ కూడా ఎవ్రీ డే న్యూస్ కనుక చూస్తుంటే ఇట్స్ అన్ని స్టేట్లలో కన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి. నరేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే 40 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలను తీసుకుని వచ్చారు. ఆ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు ఏ మేరకు ఉపయోగపడబోతోంది? మైక్రోసాఫ్ట్ సీఈఓతో మాట్లాడి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఈ కంప్లీట్లీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ హబ్ బోత్ ఇన్ ద ఫార్మా సెక్టర్ అండ్ ఇన్ ద ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లోని ఫార్మా సెక్టర్లోని రెండిట్లోని కూడా ఈవెన్ ఇన్ హీ బాట్ ఇట్ ఇన్ దిస్ ఈ జినోమ్ వ్యాలీ అని తీసుకొచ్చి సో ఎవ్రీ టెక్నాలజీ గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్ని ఫార్మా సెక్టర్లోని జీన్ మ్యాపింగ్ టెక్నాలజీలోని ఐటీ సెక్టర్లోని ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా అంటే ఇంతకుముందు ఏం చెప్పారండి ఆయన వాట్ ఎవర్ హీ హెస్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అది 100 times పెరిగి గ్రో అయ్యి అంటే ఎవ్రీబడి నోస్ ఆయన ఫౌండేషన్ వేసింది సూపర్ సక్సెస్ అయిందని ద హోల్ వరల్డ్ ఈజ్ సీయింగ్. సో ఎవ్రీబడి నోస్ ఇట్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు హీఈస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ and he has the support of the government of India because ఇప్పుడు ఆయన వల్లే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ స్టేబుల్ గవర్నమెంట్. సో ఆయన మాట కాదని స్టేజ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమీ లేదు. ఏ సెక్రటరీ కానీ ఏ మినిస్ట్రీ కానీ యూ విల్ సే ఎస్ టు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏ పనన్నా ఇమీడియట్గా అయిపోద్దన్న నమ్మకం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉండటం వల్ల ఆ అనుభవం ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఆ బిజినెస్ అక్యుమెన్ ప్లస్ పాస్ట్ సక్సెస్ స్టోరీస్ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ కదండి. హీ హెస్ షోన్ అండ్ డెలివర్డ్ how to deal with international people and how to make them happy, how they can grow. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంచి ప్రాబ్లం కూడా లేదు కానీ గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, అమెజాన్ వచ్చింది హైదరాబాద్లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దే హ్యావ్ గ్రోన్, దే హ్యావ్ పొలిటికల్ కంటిన్యూటీ హెస్ గోన్. ఆయన లేసిన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందని పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. అండ్ నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఫౌండేషన్ చెప్పారు, మోడీ గారు ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే to give counter guarantees also and assure investors that we will support you and we will see that you will not have a problem in the future also. లోకేష్ గారు ఏమంటున్నారు, ఎవరు ఇన్వెస్ట్ వచ్చినా కూడా భయపడుతున్నారు కొంచెం, ఎందుకంటే పాత గవర్నమెంట్ పెంట చేసి వెళ్ళిపోయింది కాబట్టి కొత్తగా మళ్ళీ మీరు ప్రభుత్వం మారితే మాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అన్న ఒక్క డౌట్ వల్లే కొంచెం ఇంకా అవుతున్నాయి. కానీ ఇంకా లేదా ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్ట్ దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అష్యూర్ దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్, వీ విల్ కౌంటర్ గ్యారంటీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న కాన్ఫిడెన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకా నెక్స్ట్ 5 years ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఆల్ 3 of them are saying they will continue for a long time. ఇది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ టు ఇన్వెస్టర్స్ అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ని
last 6 months, there's been flood of investments coming into Andhra Pradesh. People are watching, and the world's richest companies like ArcelorMittal, but ఆయన మళ్ళీ కలుస్తున్నారు అక్కడ ArcelorMittalకి వెళ్తే అపాయింట్మెంట్ ఉంది. there's a slew of appointments. ఆయన వెళ్తుంటేనే లాస్ట్ టైం మీరు జగన్ గారు దేవాస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురినే కలిసారండి. అరబిందో రియాలిటీ ఆయన హైదరాబాద్ కంపెనీ, అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ కో, 3 కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీలే, ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇప్పుడు చంద్రబాబు గారు షెడ్యూల్ చూడండి, హీఈస్ మీటింగ్ విత్ హూ పెప్సికో కంపెనీతో మాట్లాడుతున్నారు, ఫిలిప్ మోరిస్తో మాట్లాడుతున్నారు, కార్ల్స్బర్గ్తో మాట్లాడుతారు, మర్క్స్తో మాట్లాడుతున్నారు, మళ్ళీ బిల్ గేట్స్తో మాట్లాడుతున్నారు, యూ నేమ్ ఇట్, ఎల్జీకేమ్తో మాట్లాడుతున్నారు. డిఫరెంట్ సిగరెట్ కంపెనీలతో కానించి, లిక్కర్ కంపెనీతో కానించి, కెమికల్ కంపెనీస్తో కానించి, సాఫ్ట్వేర్ కంపెనీస్తో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిస్కో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని యూ నేమ్ ఇట్. సో మామూలుగా అయితే ఈ లెవెల్లో మాట్లాడే మనుషులు డ్రామా కోసం టైం వేస్ట్ చేయరు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ వాల్యుబుల్ టైం. వీళ్ళందరూ వరల్డ్లో లీడర్స్ వీళ్ళు. దే డోంట్ హ్యావ్ ద టైమ్ టు వేస్ట్ ఆన్ అన్నెసరీ థింగ్స్ అండి. బికాస్ దే బిలీవ్ చంద్రబాబు నాయుడు గారు, అండ్ బికాస్ దే నో దట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ హీ కెన్ మేక్ థింగ్స్ హ్యాపన్ అని నమ్మారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారండి. మీరు ఆయన అపాయింట్మెంట్ షెడ్యూల్ చూస్తేనే బొరపాడైపోద్దండి. హీ ఈజ్ మీటింగ్ ద టాప్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానించి, నెట్వర్కింగ్ కానించి, అగ్రికల్చర్లో కానీ, క్రాప్స్లో కానీ, ఈవెన్ సిగరెట్స్ నుంచి ఏ సెక్టర్ని వదలలేదండి. బెవరేజెస్ నుంచి, ఫ్రూట్ జ్యూసెస్, ఈజ్ మీటింగ్ లాజిస్టిక్స్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్ మర్స్. సో ఎవ్రీ సెక్టర్ ఈస్ కవరింగ్ అండ్ ఐ హ్యావ్ సీన్ హిస్ అపాయింట్మెంట్ షీట్. సో దీనివల్ల ఈ ట్రాక్ రికార్డ్ హెల్ప్ హిమ్ గెట్ దోస్ అపాయింట్మెంట్స్. సో డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దే విల్ కమ్ అండ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే సార్. ప్రసాద్ గారు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసినా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2014-2019 మధ్య కాలాన్ని, 2019-2024 మధ్య కాలాన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ర్యాపిడ్ గ్రోత్ అవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ టర్మ్లో, ఈవెన్ నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో చైనా విజిట్స్ ఇవన్నీ చేశాము. అండ్ ఆయన వెరీ ఫోకస్డ్గా చాలా ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది. అండ్ భరోసా కల్పించారు, బ్రాండింగ్ చేశారు, ఏపీకి చాలా బ్రాండింగ్ చేశారు. అందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఆ టైంలో బాగా అంటే కెపాసిటీ బిల్డింగ్స్ చేశారు. స్టూడెంట్స్ని కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ని కానీ, ఆర్ ఇక్కడ ఉండే అవైలబిలిటీ కానీ, లేబర్ అవైలబిలిటీ కానీ, టెక్నాలజీ ఇవి కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా సూపర్ ఫాస్ట్గా చేయటం జరిగింది ఆ టైంలో. దాని తర్వాత అన్ఫార్చునేట్గా ఏమైందంటే తర్వాత గవర్నమెంటు వాళ్ళ ఫోకస్ డిఫరెంట్గా వెళ్ళిపోవటం మూలంగా కానీ, డిస్ట్రక్షన్స్ రావటం మూలంగా కానీ, కొంత ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మూలంగా, అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిట్టడం మూలంగా కానివ్వండి, రియల్లీ అంటే ఇట్ ఈస్ ఏ అన్ఫార్చునేట్ అండి. దాన్ని ఇప్పుడు మనం అన్నీ కూడా ఆ లోటంతా కూడా తీర్చుకోవటానికి కొంత శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మన ఆంధ్రుల హక్కు అని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నథింగ్ అండి. కానీ ఈ 6 monthsలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రీసెంట్గానే మనం అందరం కూడా చూసుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ అక్కడ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి భరోసా ఇప్పించడం, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం, ఇవన్నీ కూడా మనము చూసాం. ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఎన్హాన్స్ చేయడానికి తోడ్పడతాయి ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ అందరికీ కూడా ఇవన్నీ ఓకే. ఇప్పుడు మళ్ళీ అందరం కూడా ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రో గవర్నమెంట్ వచ్చింది. అండ్ కేస్ స్టడీస్ అన్నీ కూడా చూస్తారు కదండి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డెఫినెట్గా నేను సేఫా కాదా అని చూసుకుంటారు కదా. సో కాబట్టి ఏపీ మళ్ళీ సేఫ్ జోన్లో ఉంది అనేది అందరు ఇన్వెస్టర్స్కి నమ్మకం కల్పించారు. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం. యాక్షన్ టెస్సా వారి HDHMR బోర్డులు కావాలి. ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్. కానీ ఇవి యాక్షన్ టెస్సా వారి HDHMR బోర్డులు కావే. ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి. ఇది చెదలు బోరర్ రెసిస్టెంటేనా, ఇంకా వాటర్ రెసిస్టెంట్? మేము ఉన్నాం కదండి. ప్రతి పచ్చ బోర్డుని HDHMR అనుకుని ఇంటికి తెస్తే బాధపడగలరు. ఎందుకంటే కేవలం యాక్షన్ టెస్సా వారి HDHMR బోర్డు మాత్రమే వాటర్, టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్. రిలయన్స్ డిజిటల్ యొక్క డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభమయ్యింది. పొందండి 26,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లీడింగ్ బ్యాంక్ కార్డ్స్ పై. ఇంకా మరెన్నో మీకు దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్స్ లో షరతులు వర్తిస్తాయి. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి మరియు జలుబు, వీటన్నిటికీ ఒకే ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. మీ వరి పంటలో అధిక దిగుబడి కొరకు జయలక్ష్మి వారి ఫ్రూడెంట్, జల్సర్, జేటాప్ మరియు మోనార్క్ ను వాడండి. అద్భుత ఫలితాలు పొందండి. సంపూర్ణ సస్యరక్షణకు సాటిలేని మరో పేరు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్.
సార్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు? బాయిలర్ బోర్డుతో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు, మంటల్లో పడినా పాడవదు. చెదపురుగులు దీన్ని ఏమీ చేయలేవు. రైట్. యాక్షన్ టెసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డెంట్, బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టెర్మైట్ ప్రూఫ్. యాక్షన్ టెసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం, అన్నిటికంటే దృఢం. నరేష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి, ఇంకా ఏమేం రాబోతున్నాయి? అసలు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్, వ్యూవర్స్ అందరికీ తెలవాల్సింది. మీరు అందరికీ తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గివెన్ ఫండ్స్ ఫర్ అమరావతి అన్నారు. అమరావతికి ఇచ్చిన ఫండ్స్లో 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇచ్చారండి. వాళ్ళు కాకుండా ఇంకొక 11,000 కోట్లు 11,000 crores హాట్ గోల్ ఇచ్చారండి. సో 26,000 crores డైరెక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఫేజ్ 1 ఆఫ్ అమరావతి హెల్ప్తో వచ్చేసిందండి. ఓన్లీ యాజ్ ఫార్ as అమరావతి ఇస్ కన్సర్న్. పోలవరంకి దే రిలీజింగ్ అబౌట్ 10,000 crores. స్టీల్ ప్లాంట్కి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు స్టీల్ ప్లాంట్కి ఇంకో 10,000 crores దే రిలీజింగ్. సో మెయిన్ ప్రాజెక్ట్స్ అమరావతి, పోలవరం దే బిన్ టేకెన్ కేర్ ఆఫ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొద్దామండి. అవుటర్ రింగ్ రోడ్ అరౌండ్ అమరావతి, దానికి ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేవంటే సెంట్రల్ గవర్నమెంట్ హెస్ కంఫర్ట్ 16,000 కోట్లు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అవుటర్ రింగ్ రోడ్కి దేర్ శాంక్షనింగ్ అండి. అమరావతిని బెంగళూరు కనెక్ట్ చేస్తాకే 15,000 crores దే హ్యావ్ అప్రూవ్డ్ అండి. నితిన్ గడ్కరీ, మినిస్టర్ ఆఫ్ నేషనల్ హైవేస్. అనదర్ 15,000 crores ఫ్రమ్ అమరావతి టు హైదరాబాద్. సో దిస్ ఇస్ ద నేషనల్ నెట్వర్క్ దట్స్ హ్యాపెనింగ్ అండి. అలాగే రైల్ నెట్వర్క్లో 70,000 crores వర్త్ ఆఫ్ రైల్ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్. 2,000 కోట్లు కొత్తగా శాంక్షన్ చేసిన అమరావతి చుట్టూరు రైల్ లింక్ కోసం అడిషనల్ 2,000 crores. అడిషనల్ రైల్ లైన్స్ టు విశాఖపట్నం, ఈ రాజమండ్రి, తిరుపతి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 9,000 కోట్లు మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారు అడిషనల్గా శాంక్షన్ చేశారండి సీఎం గారు వచ్చిన తర్వాత. ఇది ఇన్ ద రైల్ అండ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ చూసి ప్రైవేట్ రంగంలో వచ్చిన పెట్టుబడులు చెప్తున్నాను. ఆర్సెలర్ మిట్టల్, ద వరల్డ్స్ రిచెస్ట్ ఫెలో, అతను రిచెస్ట్ పర్సన్, ఆయన వచ్చి 150,000 కోట్లు పెట్టి ఈ స్టార్టింగ్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. వానికి గవర్నమెంట్ ఆల్రెడీ జియో కూడా ఇచ్చారండి ల్యాండ్కి. దే హ్యావ్ ఇయర్ మార్క్ ద ల్యాండ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆయన పెట్టుబడి పెడతానంటే లేట్, వాళ్ళు డబ్బులు కట్టి తీసుకుంటే జియో ల్యాండ్ ఫైనలైజేషన్, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడూ అయిపోయిందంటే దానికి రేట్ 48 lakhs ఫిక్స్ చేసి జియో కూడా ఇష్యూ చేశారు. దాని పక్కన బల్క్ డ్రగ్ పార్క్, అక్కడ మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ పట్టుకొస్తాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఫైనలైజ్ చేశారు. అంతకంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో ఎనర్జీలో 65,000 crores ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారండి. రిలయన్స్ ఎనర్జీ కాకుండా బీపీసీఎల్ హెస్ కమ్అప్ విత్ 95,000 crores ప్రాజెక్ట్ నియర్ రామాయపట్నం ఫర్ న్యూ రిఫైనరీ అండ్ పోర్ట్ డెవలప్మెంట్ అండి. 95,000 కోట్లు బీపీసీఎల్ అండి. ఎన్టీపీసీ విశాఖపట్నంలో 2 lakh crores అండి, $21 billion. నేను చంద్రబాబు నాయుడు గారు డావోస్లో చెప్పింది ఏంటంటే, మీరు చూసింది $21 billion, 2 లక్షల కోట్లే ఇన్ క్లీన్ ఎనర్జీ ఫ్రమ్ ఎన్టీపీసీ ఇన్ విశాఖపట్నం. బట్ ఈ నెక్స్ట్ 5 yearsలో ఈ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ తద్వారా వచ్చి కొత్త పెట్టుబడులు వీల్ టచ్ $100 billion, $115 billion వెళ్ళిపోద్ది అన్నారండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఎమర్జ్ చేస్తే క్లీన్ ఎనర్జీ హబ్. సో ప్రపంచంలో ఆయన ఇచ్చి మెసేజ్ ఏంటి, ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే పవర్, గ్రీన్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, సోలార్ పవర్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, కొత్త హైడ్రోజన్ ఫ్యూల్ ద్వారా కానీ ప్రపంచంలోనే వీ విల్ బి అబుల్ టు ప్రొవైడ్ ఎనర్జీ అట్ ద లోయెస్ట్ కాస్ట్ అండ్ విత్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అని. దీనికి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి శంకుస్థాపన చేస్తారు. నీ మాటలు కాదు కానీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ హెస్ కమ్ అండ్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసే హెల్ప్ అండి. ఇది కాకుండా మెనీ డిఫెన్స్ కంపెనీస్ ఆల్సో కమింగ్ అప్ అండి. శ్రీహరికోటలో 3rd లాంచ్ ప్యాడ్, ఇది లాకెట్ లాంచ్ ప్యాడ్కి 4,000 crores మొన్నే క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందండి జస్ట్ లాస్ట్ వీక్. దానివల్ల స్పేస్ స్టేషన్, ఇండియా ఈజ్ సెటింగ్ అప్ స్పేస్ స్టేషన్ అండి అండ్ మూన్ ల్యాండింగ్. దీనికి ఈ శ్రీహరికోటలో ఈ 3rd లాంచ్ ప్యాడ్ 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి. జస్ట్ లాంచ్ ప్యాడ్ అనుకుంటారు, దానికి 4,000 crores ఇన్వెస్ట్మెంట్ దే ఇన్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ శ్రీహరికోట. అది కాకుండా నాగాలంకలో మిజైల్ టెస్టింగ్, అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయో చూడండి. అలాగే భారత్ ఫోర్జోల్కి 2,400 crores పెట్టి దే ఆర్ సెటింగ్ అప్ ఏ అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ 1,000 acres ల్యాండ్ అలాట్ కూడా చేసిందండి. సో ఇవన్నీ కూడా థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. శ్రీహరికోట ల్యాండ్ ఈజ్ రెడీలీ అవైలబుల్, మిజైల్ టెస్టింగ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ నాగాలంక, భారత్ ఫోర్జ్కి. ఇది కాకుండా అమరావతిలో డబ్బులు కట్టేసి ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయిన 45 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లాస్ట్ 5 yearsలో ఏమీ చేయలేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఫుడ్ కార్పొరేషన్, యూ నేమ్ ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. 45 సంస్థలు దే ఆర్ సెటింగ్ అప్ ఆఫీసెస్ అమరావతి. ఇది కాకుండా 106 ప్రాజెక్టులు అండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మోర్ దెన్ 150 crores ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. అట్ ఎనీ గివెన్ పాయింట్ అంటే 106 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, 150 crores ఈచ్ ఆఫ్ దెమ్.
అది కాకుండా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్ సీఎం గారు వచ్చిన తర్వాత స్పీడ్ డబుల్ త్రిబుల్ అయిపోయిందండి. రామ్మోహన్ నాయుడు గారు ఎవ్రీ మంత్ విజిట్ చేయడంతో దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ 4,000 crores ప్రాజెక్ట్ 6 నెలల హెడ్ ఆఫ్ షెడ్యూల్ అండి. ఇండియాలో ఇప్పటివరకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా 6 months హెడ్ ఆఫ్ షెడ్యూల్ పూర్తయింది లేదండి. విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి ఆ ఘనత తగ్గుతుంది. అంటే ద స్పీడ్ విచ్ ద సీఎం ఈస్ డ్రైవింగ్ ద ప్రాజెక్ట్ 6 months హెడ్ ఆఫ్ షెడ్యూల్ అయిపోద్దండి. పోలవరం ఆల్సో దే ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ఇన్ 2 years. అలాగే మూలపట్నం పోర్ట్ దట్స్ ఆల్సో నియరింగ్ కంప్లీషన్ అండి. రామయ్యపట్నం పోర్టు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రసాద్ గారు, ఇప్పటికే హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయి ఉండగా ఏపీకి ప్రత్యేకంగా పెట్టుబడులు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు అవసరం? ఈ విషయంలో మన ప్రభుత్వ చొరవ ఏ విధంగా ఉంది? ఏపీకి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే 974 kilometers మనకి సీ కోస్ట్ ఉందండి యాక్చువల్గా. అంటే ఏ స్టేట్కి కూడా, తెలంగాణకి అయితే అసలు అవకాశం లేదు. పోర్ట్స్ కానీ, పోర్ట్స్ డెవలప్మెంట్స్ కానీ, అంటే ఎకానమీ అంతా కూడా గ్రోత్ క్యారిడార్ అనమాట అది. అలాగే నరేష్ గారు ఇందాక టచ్ చేసినట్టు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉందండి మనకి. అలాగే చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. అంటే ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్లో ఏమవుతుందంటే మొత్తం మన దగ్గర ఆల్రెడీ పెట్రోకెమికల్, దేనికంటే మనం ఆయిల్ అండ్ అదర్ థింగ్స్ మన సోర్సెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోత్ అవ్వటానికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఏదైతే మనకి ఎగ్రో బేస్డ్ అంటే మనదంతా కూడా ఏపీ ఏంటంటే ప్రపంచం అంతా కూడా చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్డ్ ఉన్న ఏపీలో మాత్రం ఆ ఇంపాక్ట్ కనపడకపోవటానికి కారణం ఏంటంటే 60% ఆఫ్ మన గ్రోత్ అంతా కూడా అగ్రి బేస్డ్ ఉండటం మూలంగా ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఏపీకి. అలాగే మినరల్స్ అంతా కూడా చాలా మినరల్ వెల్త్ స్టేట్ ఉంటుంది మనది. దాని మూలంగా కూడా ఈ ఇండస్ట్రియల్ కానీ ఆర్ మినరల్ కానీ అలాగే ప్రతి చోట కూడా అంటే మొత్తం స్కాటర్డ్ డెవలప్మెంట్ చేయడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. రైల్ నెట్వర్క్ ఉంది, రోడ్ నెట్వర్క్ ఉంది, అండ్ గుడ్ గవర్నెన్స్ అనేది అంటే చంద్రబాబు నాయుడు గారిది గుడ్ గవర్నెన్స్ అనేది హీ విల్ గివ్ ఫుల్ ఫోకస్ అండి. దాని మీద ఆయన ఎజెండా కూడా పెట్టుకున్నారు. అండ్ మొత్తం గవర్నెన్స్లో కూడా ఏఐని తీసుకొచ్చేసి నేను మొత్తం ఏఐ బేస్డ్ తీసుకొస్తాను, పెర్ఫార్మెన్స్ బేస్డ్ గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తానని ఫస్ట్ డిక్లేర్ చేశారు. అలాగే గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అనేది నేను ఫస్ట్ టైం ఇన్ ఇండియా పెడతాను, అది అమరావతిలో పెడతాను. సిఐఏ వాళ్ళతో కూడా ఒప్పించడం జరిగింది. అంటే వి విల్ డెవలప్ మొత్తం ప్రపంచానికంతా ఆంధ్ర నుంచి అంటే ఎంటర్ప్రైనర్స్ని తయారు చేయటమే కాదు, లీడర్స్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అన్ని చోట్ల కూడా మనకి ఎన్ఆర్ఐస్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి కనెక్టివిటీ, గుడ్ కనెక్టివిటీ ఇచ్చి ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ చేస్తారనేది ఆయన విజన్లో ఒక భాగంగా ఉంది. నరేష్ గారు, రాబోయే 5 ఏళ్లలో మన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది? ఆ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఉన్న అవకాశాలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అందరూ క్లియర్గా ఫోకస్ ఇచ్చారండి. విశాఖపట్నం అండ్ ఆల్ దే విల్ బ్రింగ్ ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి. ఐటీ వాళ్ళు చెప్పినట్టే కూడా దే ఆల్రెడీ బ్రాట్ టీసీఎస్, దే ఆల్రెడీ కమిటెడ్ విత్ గూగుల్, అదాని డేటా సెంటర్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఐటీ అండ్ ఐటీ ఎలైడ్ ఇండస్ట్రీ, ఐటీఎస్ ఇండస్ట్రీ అంతానండి. అటేపు ఒక ఏరియాలో గుంటూరు ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్, రాయలసీమలోనే దే వాంట్ శ్రీ సిటీ దగ్గర, నెల్లూరు దగ్గర దే వాంటెడ్ టు ఫోకస్ ఆన్ చిప్, సెమీ కండక్టర్స్, ఈ ఇండస్ట్రీ మీద అక్కడ ఫోకస్ చేస్తూ ఉంటున్నారు. సో దేర్ ఫోకస్ అదే కాకుండా ఆ ఏరియా ప్రాంతం డెవలప్ అవుతాకి అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ అని డ్రింకింగ్ వాటర్, పోలవరం ఒకటే కాకుండా దేర్ ఫోకస్ కానీ మెరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి. డ్రాట్ ఫ్రీగా చేద్దాం స్టేట్ అంతా. ఇండస్ట్రీస్ సెటప్ చేస్తే ఇండస్ట్రియల్ యూజ్కి వాటర్ వచ్చేలాగా దే ఆర్ మేకింగ్ షూర్ దట్ ద ఏరియా హ్యాస్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ త్రూ ఇంతకుముందు అనంతపూర్ దగ్గర కియా తీసుకొచ్చారు కదండి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇప్పుడు సెమీ కండక్టర్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే శ్రీసిటీలో తీసుకొచ్చారో శ్రీసిటీలో అయితే అక్కడ రీప్లికేట్ చేద్దామని, ఇక్కడ ఏఐ మీద చేద్దామని, ఒక చోట ఏమో మీరు అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తర్వాత 26 జిల్లాల్లో కూడా హీ వాంట్స్ సెటప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ అని. మీరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం కన్నా ఆయన చెప్పింది అంటే ఆల్ 26 districts he has given instruction to APIC and APIDC to develop industrial estates. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారు ఎందుకంటే పీపీపీ మోడ్లో ఎవరికి ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళకి కన్వర్షన్ ఛార్జెస్ లేకుండా, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా, అండ్ APIDC కాకుండా వాళ్ళ ద్వారా సాఫ్ట్ లోన్స్ కూడా ఇప్పించి ప్రైవేట్ లేఅవుట్స్ కూడా ఇండస్ట్రియల్ లేఅవుట్స్ డెవలప్ చేసి హీ వాంట్స్ టు బ్రింగ్ ఎనర్జీ. మెయిన్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నంలో బేస్ చేసి ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా
బోత్ సోలార్ పవర్, విండ్ పవర్ అండ్ పంప్డ్ స్టోరేజ్ ద్వారా ఈ గ్రీన్ హైడ్రోజన్గా ఒక ఎనర్జీ హబ్గా ప్రొజెక్ట్ చేసి సీఎం గారు నేను డెవోస్లో కూడా చెప్పారు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే. సో ఇది మూలం అండి. ఎవ్రీ కంపెనీ ఫర్ ఏ సెక్టర్ కన్నా కావాల్సిన పవర్ కాబట్టి. అండ్ మీరు చూస్తే పోలవరం కంప్లీట్ చేస్తే ప్లెంటీ ఆఫ్ వాటర్ విల్ బి అవైలబుల్. రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నారు, అన్ని ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నారు. అన్ని ప్రాంతాలకి కొత్త 6 ఎయిర్పోర్ట్స్ కొత్త అనౌన్స్ చేశారు సీఎం గారు, రామ్మోహన్ రెడ్డి గారు సివిల్ ఎస్టిమేట్ కాబట్టి. రైల్ నెట్వర్క్ మీద కూడా 72,000 కోట్లు రైల్వే నెట్వర్క్ పనులు అవుతున్నాయి, 9,000 కోట్లు అడిషనల్. సో హీస్ ఫోకసింగ్ ఆన్ రైల్ నెట్వర్క్, ఎయిర్ నెట్వర్క్, రోడ్ నెట్వర్క్. ఇందాక చెప్పాను కదండి, 75,000 కోట్లు ప్రాజెక్ట్స్ ఆర్ డ్యూ ఫర్ కంప్లీషన్ నెక్స్ట్ 2 to 3 years ఓన్లీ ఇన్ హైవేస్ అండి, అమరావతి అండ్ త్రూ అవుట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. సో ఏ సెక్టర్ని వదిలేరు, పబ్లిక్ ఇంకా అర్థం అవట్లేదు కానీ ద అమౌంట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇంతకుముందు ఏమన్నా అన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి సడన్గా. దే సో మచ్ హ్యాపెనింగ్ విచ్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ 5 years అండి. తద్వారా ఏమవుద్దండి, దెర్ విల్ లాట్ ఆఫ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అమరావతి, గుంటూరు ఏరియా అంతా ఎడ్యుకేషన్ హబ్గా చేద్దాం అనుకున్నారండి. సో యూ విల్ హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్, న్యూ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కమింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కమింగ్. పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వట్లేదు, హ్యూజ్ స్కోప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత ఇది పెట్టారంటే అరకులో, నేను ఇవాళ లోకేష్ గారు ట్వీట్ చేశాను, మన అరకు కాఫీ పెట్టారండి డావోస్లో. అండ్ ఈస్ మేకింగ్ షూర్ ఎవ్రీబడి నోస్ అబౌట్ అరకు కాఫీ, ప్యూర్ ఆర్గానిక్ కాఫీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని. వరల్డ్ లీడర్స్ అందరికీ అరకు కాఫీ ఇస్తారండి ఏపీ పెవిలియన్లో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దట్ గోయింగ్ టు ద చీఫ్ మినిస్టర్, నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అరకు కాఫీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారండి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, we'll have road transport improving, air transport improving, ports improving, శ్రీహరికోటలో స్పేస్ పోర్ట్ కూడా వీ హ్యావ్ మోర్ శాటిలైట్స్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట. దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుపుతుంది. సో ఎవ్రీ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద నెక్స్ట్ 5 years ఇఫ్ ద సేమ్ మొమెంటమ్ కంటిన్యూస్ అండి. ఓకే సార్. ప్రసాద్ గారు, రాబోయే 5 ఏళ్లలో ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ను మీరెలా అంచనా వేస్తున్నారు? పొరుగు రాష్ట్రాల కంటే కూడా మనకి ఏ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? మనకి దాదాపుగా మనం టార్గెట్ పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు, వీ షుడ్ బి 2.5 US ట్రిలియన్ ఎకానమీకి గ్రో అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారండి ఏపీ ఎస్పెషలీ. దట్ ఈజ్ ఎ బిగ్ టార్గెట్. బట్ 15% గ్రోత్ రేట్తో మనము గ్రో అవటానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చినవి అన్నీ కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మెకానిజం ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ ఇచ్చి ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంటర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫాలోఅప్ చేసేసి అవన్నీ కూడా ఇక్కడ ఏపీలో డెవలప్ అయ్యేటట్టు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రియల్ అంటే సెక్టర్స్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్ ఉందండి. అఫ్ కోర్స్ నరేష్ గారు చెప్పినట్టు క్లీన్ ఎనర్జీ ఈజ్ ఫోకస్ ఏరియా. అలాగే ఏఐ బేస్డ్ అండ్ డీప్ టెక్నాలజీకి సంబంధించిన డీప్ టెక్ ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ దాదాపు 11,000 crores అనుకుంటా ఈరోజు రేపు అది ఒక MOU చేసుకోవడానికి అవకాశం ఉంది దావోస్లో. సో అంటే ఫోకస్డ్ ఏరియాస్ అంటే ఫుడ్కి సంబంధించిన వరకు వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ ఫార్మర్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఎక్కువ ఫోకస్ ఇవ్వటం జరిగింది. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ అన్నారు కదా, మన దగ్గర మ్యాంగోస్ కానీ ఇవి చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తే వీ విల్ గెట్ గుడ్ రెవెన్యూ, ఫార్మర్స్ విల్ హ్యావ్ గుడ్ రెవెన్యూ ఉంటుందని చెప్పి అంటే అన్ని సెక్టర్లు కూడా టచ్ చేయడం జరిగింది. అంటే అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది స్టీల్ ప్లాంట్స్ అన్నారు. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ మిట్టల్ గారి కూడా అది కనుక వస్తే చాలా డెవలప్ అవుతాం ఆ ఏరియా అంతా కూడా. పెట్రోకెమికల్స్ ఎస్పెషల్లీ ఒక ఏరియాకి ఫోకస్ చేయకుండా అనంతపూర్ని డెవలప్ చేద్దామని, అలాగే కర్నూలుని డెవలప్ చేద్దామని, తిరుపతిని డెవలప్ చేద్దామని, వైజాగ్ని డెవలప్ చేద్దామని, దట్ ఈజ్ అవర్ టార్గెట్. అది సార్, ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు? బాయిలో బోర్డుతో ఉడుకుతున్న నీళ్లు పడినా పాడవదు, మంటల్లో పడినా పాడవదు. చెదపురుగులు దీన్ని ఏమీ చేయలేవు. రైట్. యాక్షన్ టెసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డెంట్, బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టెర్మైట్ ప్రూఫ్. యాక్షన్ టెసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం, అన్నిటికంటే దృఢం. డిటర్జెంట్ 33% ఆఫ్ కి తెచ్చుకోండి. ధరలని పక్కన పెట్టండి, బట్టలను మెరిపించండి. ధరల మీటర్లు అవుతాయి ఫెయిల్. వచ్చేసింది ఫుల్ పైసా వసూల్ సేల్ 22 నుండి 26 జనవరి. డిటర్జెంట్ పై 33% ఆఫ్ కావాలా? స్మార్ట్ బజార్ కి విచ్చేయండి. సారీ తల్లి. అయ్యో ఏం పర్లేదు ఆంటీ.
నీ అద్భుత ప్రయత్నాలు ఇలా కొనసాగుతూనే ఉండాలి. ప్రతి నొప్పిని తగ్గిస్తుంది. అమృతాంజన్ అన్ని నొప్పులతో పోరాడుతుంది. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి.